హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫారెక్స్ ట్రేడర్ తెలుగు. సో ఈ వీడియోలో ఎగ్జిస్షన్ విక్ అండ్ విక్ ఫిల్ కి డిఫరెన్స్ చెప్తాను. సో ఏంటంటే నన్ను చాలా అంటే టెలిగ్రామ్ లో కానీ మన టెలిగ్రామ్ గ్రూప్ లో చాలా మంది అడుగుతున్నారు అసలు ఆ డిఫరెన్స్ ఏంటి, ఎగ్జిస్షన్ విక్ వర్సెస్ విక్ ఫిల్. ఏ టైంలో మనం విక్ ఫిల్ చూడాలి, ఏ టైంలో మనం విక్ రిజెక్షన్ చూడాలి. సో ఇవి చాలా ఎక్కువ వస్తున్నాయి టెలిగ్రామ్ లో ఈ క్వశ్చన్స్. సో అందుకే ఈ వీడియోలో క్లియర్ గా ఎప్పుడు మనం విక్ ఫిల్ గురించి చూడాలి, ట్రేడ్ ఎప్పుడు విక్ ఫిల్ అవి పాసిబిలిటీ ఎక్కువ. సో అదంతా ఈ వీడియోలో చెప్తాను. సో చూసారు కదా ఇక్కడ టైటిల్. ఫర్ ఎగ్జాంపుల్, ఇదొక 4 అవర్ బుల్లిష్ క్యాండిల్, ఇదొక 4 అవర్ బుల్లిష్ క్యాండిల్ అండ్ ట్రెండ్ అప్ సైడ్ ఉంది. సో బుల్లిష్ ట్రెండ్ అప్ సైడ్. సో ఎప్పుడంటే ఇలా 4 అవర్ ఇలా బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయిందో, సో ఇది లోయర్ టైం ఫ్రేమ్ లో లైక్ 1 అవర్ లో ఈ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది. స్ట్రక్చర్ చూస్తే ఇక్కడ మనకి బుల్లిష్ అండ్ ఒక బేరిష్ క్యాండిల్, ఎందుకంటే బాటమ్ కదా. నెక్స్ట్ వన్ ఇలా ఒక బుల్లిష్ క్యాండిల్ అండ్ టాప్ సైడ్ రిజెక్షన్. మనకి 4 అవర్ టైం ఫ్రేమ్లో, ఐ మీన్ 4 అవర్ క్యాండిల్ లోయర్ టైం ఫ్రేమ్ లైక్ 1 అవర్లో ఇలా ఉంటుంది. సో ఎప్పుడంటే ఎలా స్ట్రక్చర్ ఉంటుందో మనం నెక్స్ట్, సో ఎప్పుడంటే ఇక్కడ చూసారా క్లియర్గా మనకి విక్ రిజెక్షన్ కనిపిస్తుంది. సో ఇలా ఉన్నప్పుడు మనం నెక్స్ట్ క్యాండిల్ అప్ సైడ్ వెళ్ళే పాసిబిలిటీ ఎక్కువ, డౌన్ సైడ్ వెళ్ళే పాసిబిలిటీ ఎక్కువ. సో అప్ సైడ్ వెళ్ళే పాసిబిలిటీ చాలా ఎక్కువ. బట్ అప్ సైడ్ వెళ్ళే దానికంటే ముందు మనం అబ్జర్వ్ చేస్తే బాటమ్ విక్ వేస్తుంది. సో మోస్ట్లీ మీరు అబ్జర్వ్ చేయండి, అంటే ఈ వీడియో అయిన తర్వాత చార్ట్స్లోకి వెళ్ళి ఒకసారి చూడండి. ప్రీవియస్ క్యాండిల్తో కంపేర్ చేస్తే బాటమ్ విక్ కేసి అంటే బాటమ్ విక్స్ అండ్ టాప్ విక్స్ 90% ఆఫ్ క్యాండిల్స్ ఉంటాయి. సో ఇలా బాటమ్ విక్ కేసి ఎప్పుడంటే ఇది ఎలా ఫ్లిప్ అవుతుందో, ఇది మనకి లోయర్ టైం ఫ్రేమ్లో ఎలా కనిపిస్తుంది. లోయర్ టైం ఫ్రేమ్ చూస్తే మనకి ఇలా కనిపిస్తుంది. లోయర్ టైం ఫ్రేమ్లో ఇది ఒక సపోర్ట్. సో ఎప్పుడంటే ఇది ఫ్లిప్ అవుతుందో అప్పుడు మనకి ఇలా సపోర్ట్ కింద ఫామ్ అవుతుంది. సో ఇలా ఫ్లిప్ అయినప్పుడు నెక్స్ట్ ఇది బులిష్ క్యాండిల్ సపోర్ట్ ఫామ్ చేసింది కదా, ఈ హైని రీటెస్ట్ చేసే పాసిబిలిటీ ఎంత. సో ఆల్రెడీ మన కోర్స్లో చాలా సార్లు చెప్పాం, అంటే ప్రీవియస్ కోర్స్లో కూడా అండ్ మన లైవ్ స్ట్రీమ్స్లో కూడా చాలా సార్లు డిస్కస్ చేసుకున్నాం. ఎప్పుడంటే ఒక హై ఫామ్ చేసి అండ్ ఒక మంచి పుల్ బ్యాక్ ఇచ్చి సపోర్ట్ ఫామ్ చేస్తుందో ఆ తర్వాత ఈ హైని రీటెస్ట్ చేసే పాసిబిలిటీ చాలా ఎక్కువని, అంటే మోస్ట్ రీసెంట్ హైని. సో ఇక్కడ చూస్తే మనకి ఈ హైని రీటెస్ట్ చేసే పాసిబిలిటీ చాలా ఎక్కువ. అప్పుడు నెక్స్ట్ క్యాండిల్ మనకి ఎలా ఫామ్ అవుతుంది అంటే ఇది మొత్తం ఎలా ఫిల్ చేసే పాసిబిలిటీ మనకి చాలా ఎక్కువ. అంటే ప్రాబబిలిటీ పరంగా చూస్తే హై ఎక్కువ ప్రాబిలిటీ, హైయెస్ట్ ప్రాబిలిటీ ఇది 4 అవర్లో మనకి ఇది మొత్తం విక్ ఫిల్ అవుతుంది. ఎలా విక్ ఫిల్ అవుతుంది మీరు చూస్తే 1 మినిట్. సో ఇది మొత్తం ఎలా విక్ ఫిల్ అవుతుంది, పక్కన చూసారా విక్ ఫిల్, ఇది మొత్తం విక్ ఫిల్ చేస్తుంది. అంటే 4 అవర్లో విక్ ఫిల్ మనకి లోయర్ టైం ఫ్రేమ్లో మార్కెట్ స్ట్రక్చర్, అంటే లోయర్ టైం ఫ్రేమ్లో లైక్ హై ఫామ్ చేసి మంచి సపోర్ట్ ఫామ్ చేసి పుల్ బ్యాక్ ఇచ్చి వెళ్తుంది. అది హయ్యర్ టైం ఫ్రేమ్లో మనకి విక్ ఫిల్ కింద కనిపిస్తుంది. సో ఇక్కడ విక్ ఫిల్ ట్రేడ్ చేసేటప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే ఇలా ఇంత క్లియర్ సపోర్ట్ ఫామ్ చేసి ఇంత క్లీన్గా బుల్లిష్ క్యాండిల్ కన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఇంకా లోయర్ విక్ వేసి మళ్ళీ ప్రీవియస్ క్యాండిల్ హైని బ్రేక్ చేయాలని అంత వెయిట్ చేస్తారు. బట్ ఎప్పుడైనా ఒకటి చెప్తున్నాను, హై వాల్యూమ్ టైమ్స్ అండ్ 4 అవర్స్ మనకి మంచి ప్రీవియస్ క్యాండిల్ 4 అవర్స్ బుల్లిష్ గా క్లోజ్ అయ్యి అండ్ బాటమ్ విక్ కేసు బుల్లిష్ గా ఫ్లిప్ అవుతుందంటే మాత్రం మనం ప్రీవియస్ క్యాండిల్ హై బ్రేక్ అంటే చేసేంత వరకు వెయిట్ చేయడం అవసరం లేదు. మనం జస్ట్ ఓపెనింగ్ లో ట్రేడ్ తీసుకొని మన స్టాప్ లాస్ వచ్చి ప్రీవియస్ క్యాండిల్ లో పెట్టొచ్చు అండ్ పక్కన రేంజ్ మొత్తం ఫిల్ చేస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది ఏంటంటే ఈ విక్ ఫిల్స్ అనేవి మనకి హయ్యర్ టైం ఫ్రేమ్ బ్యాకప్ ఉంటే మాత్రం చాలా బాగా వర్క్ అవుతాయి అండ్ మంచి రిస్క్ రివార్డ్ రేషియో కూడా ఉంటుంది. ఇక్కడ చూస్తే మీరు అబ్జర్వ్ చేశారా, మనకి 4 అవర్లో కూడా ప్రీవియస్ క్యాండిల్ బుల్లిష్ కన్ఫర్మేషన్. సో దానివల్ల మన ట్రేడ్ విన్ అయ్యే ప్రాబిలిటీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఈ విక్ ఫిల్స్ ఎప్పుడు వర్క్ అవుతాయి అంటే ఈ విక్ ఫిల్స్కి కొన్ని రూల్స్ ఉన్నాయి. లైక్ ఏంటంటే ఎప్పుడు బాడీ ఆఫ్ ది క్యాండిల్, ఇక్కడ చూస్తే బాడీ ఆఫ్ ది క్యాండిల్ ఎప్పుడు మనకి విక్తో కంపేర్ చేస్తే పెద్దగా ఉండాలి. సో ఇది నోట్ చేసుకోండి. సో ఎప్పుడు బాడీ ఆఫ్ ది క్యాండిల్ లైక్ ఇక్కడ చూస్తే బాడీ ఎంత ఉందో చూసారా, విక్స్ చూస్తే మనకి ఇలా ఉంటాయి చిన్నగా, చిన్న విక్స్ ఉంటే బాడీతో కంపేర్ చేస్తే మనకి నెక్స్ట్ క్యాండిల్లో ఈ విక్ ఫిల్ అయ్యే ప్రాబిలిటీ చాలా ఎక్కువ. ఈ విక్ ఫిల్ అయ్యే ప్రాబిలిటీ ఉంది కదా, ఇది చాలా ఎక్కువ. సో అలా కాకుండా మనకి విక్ ఇలా పెద్దగా ఉండి లైక్ బాడీ చిన్నగా ఉంటే
మనం అప్పుడు నెక్స్ట్ క్యాండిల్ ఈ విక్ ఫిల్ చేసే పాసిబిలిటీ చాలా తక్కువ. ఇది ఎగ్జాక్షన్ విక్ అంటారు. సో ఎగ్జాక్షన్ క్యాండిల్ అంటారు ఆర్ రిజెక్షన్ క్యాండిల్. సో దీని గురించి నేను నెక్స్ట్ చెప్తాను. సో ఎప్పుడు ఫస్ట్ ఏంటి, ఎప్పుడు బాడీ ఆఫ్ ద క్యాండిల్ విక్ కంటే పెద్దగా ఉండాలి. సో అలాగుంటే మనకి విక్ ఫిల్ అయ్యే పాసిబిలిటీ చాలా ఎక్కువ. అండ్ సెకండ్ వన్ వచ్చి ఇప్పుడు హై వాల్యూమ్ టైమ్స్లోనే మోస్ట్లీ విక్ ఫిల్స్ అనేవి అవుతాయి. సో హై వాల్యూమ్ టైమ్స్ మీ అందరికీ తెలిసిందే, లైక్ ప్రీ లండన్ ఓపెన్ అండ్ ప్రీ న్యూయార్క్ ఓపెన్ అండ్ ఎస్సీ లండన్ క్లోజ్. ఇవన్నీ చాలా క్లియర్గా మనం మన కోర్సులో డిస్కస్ చేసుకున్నాం. వాల్యూమ్ టైమ్స్ ఎప్పుడు ఎలా ట్రేడ్ చేయాలి, వాల్యూమ్ టైమ్స్లో ఇవన్నీ చాలా క్లియర్గా చెప్పాం. సో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది. సో జాయిన్ అవ్వండి. అండ్ మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే గ్రూప్లో అడగొచ్చు, మన వాళ్ళు ఆన్సర్ చేస్తారు. మన కోర్స్ మొత్తం చూసిన తర్వాత మన లైవ్ స్ట్రీమ్స్కి అటెండ్ అయ్యి మీకున్న క్వశ్చన్స్ మొత్తం లైవ్లో క్లారిఫై చేసుకోవచ్చు. సో ఇక్కడ హై వాల్యూమ్ టైమ్స్ అంటే మీ అందరికీ తెలిసిందే కదా. ఓకే, ఇది విక్ ఫిల్. సో విక్ ఫిల్ ఎప్పుడు ట్రేడ్ చేయాలి అనేది చెప్పాను కదా. ఎప్పుడు బాడీ ఆఫ్ ద క్యాండిల్ వచ్చి మనకి విక్ కంటే పెద్దగా ఉండాలి అండ్ హై వాల్యూమ్ టైమ్స్లో మాత్రమే విక్ ఫిల్స్ గురించి మనం చూడాలి. ఓకే, ఇక్కడ నెక్స్ట్ వన్ ఎగ్జాక్షన్ విక్ ఆర్ రిజెక్షన్ విక్. సో రిజెక్షన్ విక్ అన్నా పర్వాలేదు, ఎగ్జాక్షన్ విక్ అన్నా పర్వాలేదు. సో దీని గురించి క్లియర్గా చెప్తాను ఇప్పుడు. ఇక్కడ చూస్తే మనకి దీన్ని రిజెక్షన్ విక్ అంటారు. సో దీన్ని మనం 1 మినిట్. ఓకే, ఇది రిజెక్షన్ విక్. సో ఇక్కడ రిజెక్షన్ విక్ అనడానికి ఐ మీన్ ఎగ్జాక్షన్ క్యాండిల్, రిజెక్షన్ విక్ కాదు, ఆర్ రిజెక్షన్ విక్ ఆర్ ఎగ్జాక్షన్ క్యాండిల్ ఏమన్నా పర్వాలేదు. సో ఎలా అనడానికి కారణం ఏంటంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే బాడీ, సో ఇక్కడ చూస్తే బాడీ అనేది విక్ కంటే చాలా తక్కువ ఉంది. సో అంటే ఏంటి, మనకి ఇక్కడ బుల్లిష్ మొమెంటం తగ్గుతుంది. సో ఇలాంటి క్యాండిల్స్ లైక్ ఇదంతా ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అప్ ట్రెండ్ అనుకోండి, బుల్లిష్ మొమెంటం ఉంటే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి వాల్యూమ్ తగ్గుతుంది. సో ఎప్పుడు ఈ క్యాండిల్స్ ఫామ్ అవుతాయి అంటే ఎప్పుడైనా ట్రెండ్ స్టార్టింగ్లో మనకి ఎప్పుడు పెద్ద క్యాండిల్సే ఉంటాయి. సో అలా అప్ సైడ్ వెళ్ళే కొద్దీ మనకి ఇటువంటి క్యాండిల్స్ ఫామ్ అవుతాయి. సో దీన్ని ఎగ్జాక్షన్ క్యాండిల్ ఆర్ రిజెక్షన్ క్యాండిల్ ఏమన్నా అనొచ్చు అని చెప్పాను కదా. సో ఇలాంటి టైంలో మనం ఏం చేయాలి, నెక్స్ట్ క్యాండిల్లో ఎప్పుడు బయింగ్ అంటే లైక్ ఇలా బాటమ్ విక్కేసి ఈ విక్ మొత్తం ఫిల్ చేస్తుందని మనం చూడకూడదు. ఇది విక్ ఫిల్ కాదు. సో నేను గ్రూప్లో చూసాను, చాలా అంటే చాలా మంది తీసుకునే ట్రేడ్స్లో ఇలాంటిది విక్ ఫిల్ అంటున్నారు. సో ఇది విక్ ఫిల్ కాదు. విక్ ఫిల్ అంటే క్లియర్గా మనకు బాడీ అనేది విక్ అంటే చాలా పెద్దగా ఉండాలి. ఇక్కడ బాడీ అనేది విక్ అని చాలా చిన్నగా ఉంది చూసారా. సో కాబట్టి ఇది రిజెక్షన్ విక్, ఐ మీన్ రిజెక్షన్ క్యాండిల్ ఆర్ ఎగ్జాక్షన్ విక్. ఓకే, ఇలాంటి టైంలో మనం ఏం చేయాలి అంటే నెక్స్ట్ క్యాండిల్ టాప్ విక్ వేసి, లైక్ నెక్స్ట్ క్యాండిల్ వచ్చి మనకి ఇలా టాప్ విక్ వేసి బయట టాప్ విక్ వేసి ప్రీవియస్ క్యాండిల్ లోని కానీ బ్రేక్ చేస్తే మనం సెల్ చేయొచ్చు. ఇక్కడ సెల్ చేయొచ్చు. ఇక్కడ సెల్ చేసేటప్పుడు మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇది అప్ ట్రెండ్. సో అప్ ట్రెండ్ అంటే ఇదేంటి, కౌంటర్ ట్రెండ్, జస్ట్ పుల్ బ్యాక్ అవుతుంది అంతే. సో పుల్ బ్యాక్ అవుతుంది కాబట్టి ఇది వెరీ వెరీ రిస్కీ. నేను ఓన్లీ ఎక్స్పీరియన్స్ ట్రేడర్స్ మాత్రమే అంటే ఇటువంటి ట్రేడ్స్ తీసుకోగలరు. అంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ లైక్ 1 to 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రమే ఇటువంటి ట్రేడ్స్ తీసుకోండి. సో అలా కాకుండా బిగినర్స్ అయితే మీరు కొంచెం పేషెంట్గా వెయిట్ చేస్తే మీకు ఇక్కడ ఒక మంచి సపోర్ట్ ఫామ్ అవుతుంది. లైక్ 4 hours మనకి ఇందాక చెప్పాను కదా ప్రీవియస్గా విక్ ఫిల్ ఎలా ఉందో. సో అలా 4 hour స్ట్రక్చర్ మీద ఇక్కడ మనకు ఒక మంచి సపోర్ట్ ఫామ్ అవుతుంది. ఎందుకంటే ఇదంతా అప్ ట్రెండ్ కదా, ఇదంతా అప్ ట్రెండ్ కదా. సో కాబట్టి ఇక్కడ ఒక సపోర్ట్ ఫామ్ చేసిన తర్వాత మీరు తర్వాత క్యాండిల్ ఇది మొత్తం నెక్స్ట్ క్యాండిల్ మనకి ఇది మొత్తం ఫిల్ చేస్తుందని మీరు ట్రేడ్ తీసుకోవచ్చు. సో ఇది హై ప్రాబబుల్ ట్రేడ్. సో ఎప్పుడంటే ఒక హై ఫామ్ చేసి ఒక లో ఫామ్ చేసి ఇక్కడ మనం ట్రేడ్ తీసుకుని ప్రీవియస్ క్యాండిల్ స్టాప్ లాస్ పెట్టుకుని పక్కన ఉన్న రేంజ్ మొత్తం ఫిల్ చేస్తుందని ఈ సెటప్ అనేది హై ప్రాబబుల్. అలా కాకుండా ఇక్కడ ట్రేడ్ తీసుకోవడం అనేది వెరీ వెరీ రిస్కీ. అండ్ ఇది కౌంటర్ ట్రెండ్ ట్రేడ్ కూడా, ఎందుకంటే ట్రెండ్ మొత్తం బుల్లిష్గా ఉంది, మనం ఇక్కడ సెల్ చేస్తున్నాం అంటే కౌంటర్ ట్రెండ్ కదా. సో కౌంటర్ ట్రెండ్ ట్రేడ్స్ వెరీ రిస్కీ కాబట్టి నేను బిగినర్స్కి సజెస్ట్ చేయను. సో ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే తప్పించి ఇటువంటి ట్రేడ్స్ తీసుకోవద్దు. బట్ మనం ఈ సెటప్ మాత్రం మనకి అంటే అప్కమింగ్ సెటప్స్ లైక్ పుల్ బ్యాక్లోని ఇక్కడ మనం యూస్ చేసుకోవచ్చు. లైక్ ఎలాగంటే మీకు చూపిస్తాను లైవ్ ఎగ్జాంపుల్. ఇదొక ఇదొకటి కదా, ఇదొక మంచి విక్ రిజెక్షన్ కదా. ఇటువంటిదే ఈ క్యాండిల్ చూసారా, ఇక్కడ ఇక్కడ మనం ఒక చిన్న సపోర్ట్, చిన్న క్యాండిల్ అండ్ విక్ రిజెక్షన్. సేమ్ క్యాండిల్ చూస్తే ఇక్కడ ఏ క్యాండిల్ అంటే ఫామ్ అయిందో రిజెక్షన్ క్యాండిల్, సో సేమ్ అదే క్యాండిల్ మంచి సపోర్ట్ దగ్గర ఫామ్ అయింది. సో ఎప్పుడంటే సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర ఇటువంటి రిజెక్షన్ క్యాండిల్స్ ఫామ్ అవుతాయో, సో ఇవి విక్ ఫిల్స్ కాదు, విక్ రిజెక్షన్స్. అండ్ ఇవి ఫామ్ అయ్యి అంటే అక్కడ నుంచి ట్రెండ్ మనకి అంటే రివర్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఇక్కడ ఇప్పుడు వరకు ఈ పుల్ బ్యాక్ మొత్తం బేరిష్ కదా. సో ఇక్కడ ఈ క్యాండిల్ ఎప్పుడంటే ఫామ్ అయిందో అక్కడ నుంచి మనం బై సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా. సో ఇది సో విక్ ఫిల్ కి రిజెక్షన్ విక్ ఆర్ ఎగ్జాక్షన్ క్యాండిల్ కి డిఫరెన్స్ తెలిసింది కదా మీకు. సో
ఇదొకటి. అండ్ ఇది ఎక్స్పీరియన్స్ ట్రేడర్స్ మాత్రమే ట్రేడ్ చేయాలి. సో కౌంటర్ ట్రెండ్స్ అనేవి వెరీ రిస్కీ. సో బిగినర్స్ ఎవరో ట్రేడ్ చేయకండి. సో వన్స్ సో ఇనిషియల్గా ఏంటంటే మనం 1 to 2 years జస్ట్ అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసి హై ప్రాబుల్ ట్రేడ్స్ లైక్ ఏ ప్లస్ సెటప్స్ కానీ, పుల్ బ్యాక్ ఎంట్రీస్ కానీ, ఫేక్అవుట్స్ కానీ, సో వీటి మీద ఫోకస్ చేసిన తర్వాత అప్పుడు మీరు కౌంటర్ ట్రెండ్స్లో ట్రేడ్ చేయొచ్చు. సో ఇక్కడ కౌంటర్ ట్రెండ్లో మీరు ట్రేడ్ చేయాలంటే బెటర్ పాసిబిలిటీ ఏంటంటే ఇలా వెంటనే సెల్ చేయడం అంటే సెల్ చేయకుండా ఇప్పుడు ఇక్కడ సెల్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మంచి సపోర్ట్ లైక్ ఇటువంటి సపోర్ట్ ఫామ్ చేస్తే ఇక్కడ మనకి మంచి సపోర్ట్ ఇలా ఫామ్ చేసి మళ్ళీ ఒక బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయిన వెంటనే ఒక సపోర్ట్ ఫామ్ అవుతుంది కదా. సో ఇది ఒక మంచి సపోర్ట్ అవుతుంది కాబట్టి ఈ కిందన క్యాండిల్ క్లోజ్ అయితే ఇలా కిందన క్యాండిల్ క్లోజ్ అయితే మనం అప్పుడు సెల్లింగ్ చూడొచ్చు. అప్పుడు ఇది కౌంటర్ ట్రెండ్ అవ్వదా అంటే అవ్వదు. ఎందుకంటే ఆల్రెడీ మనకి ఇక్కడ సపోర్ట్ ఫామ్ చేసి బ్రేక్ అయింది కాబట్టి మనకి పక్కన ఉన్న రేంజ్ మొత్తం ఫిల్ చేస్తుందని ట్రేడ్ తీసుకోవచ్చు. సో అప్పుడు మీరు ఈ క్యాండిల్లో సెల్ చేస్తారు, పక్కన ఉన్న రేంజ్ మొత్తం ఫిల్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరి ఇది అప్ ట్రెండ్. సో ఇక్కడ ట్రేడ్ తీసుకోవడం కౌంటర్ ట్రెండ్ అవ్వదు అంటే ఎందుకు అవుతుంది? ఇక్కడ ఆల్రెడీ సపోర్ట్ ఫామ్ చేసింది కదా. సో ఇక్కడ సపోర్ట్ ఫామ్ చేసింది. సో సపోర్ట్ బ్రేక్ చేసిన వెంటనే మనం ట్రేడ్ తీసుకుంటున్నాం. ఇంకా అప్పుడు ఇది కంప్లీట్గా మనం పుల్ బ్యాక్ అంటే కౌంటర్ ట్రెండ్లో ఎంటర్ అవునట్టు కాదు. సో అప్పుడు బేరిస్ట్ ఐ మీన్ డౌన్ ట్రెండ్లోనే ఎంటర్ అవునట్టు ట్రేడ్. సో విన్నింగ్ ప్రాబిలిటీ మనకి ఎక్కువగా ఉంటుంది. ఓకేనా. సో అప్ ట్రెండ్లో ఎప్పుడు ఏం చేయాలి? అప్ ట్రెండ్ అంటే ఒక హై ఫామ్ చేసి అప్ ట్రెండ్లో ఎప్పుడు మనం బయింగ్కే చూడాలి. ఒక హై ఫామ్ చేసిన వెంటనే మంచి సపోర్ట్ ఫామ్ చేస్తే ఇక్కడ మనం బై చేయడం ఇక్కడ బై చేస్తే మనకి హైని రీటెస్ట్ చేసే పాసిబిలిటీ చాలా ఎక్కువ. సో అండ్ డౌన్ ట్రెండ్లో మనకి సేమ్ డౌన్ ట్రెండ్లో ఒక లో ఫామ్ చేసి ఒక మంచి రెసిస్టెన్స్ ఫామ్ చేసిన వెంటనే ఈ లోన్ రీటెస్ట్ చేసే పాసిబిలిటీ 80% కాబట్టి మనం ఎలాంటి దగ్గర మంచి ఎగ్జాక్షన్ క్యాండిల్ కన్ఫామ్ అయితే మనం సెల్ చేయొచ్చు. లైక్ ఇక డౌన్ ట్రెండ్ కూడా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎలా అంటే 1 minute. ఓకే. సో ఇక్కడ చూస్తే లైక్ మనకి డౌన్ ట్రెండ్లో ఇలా హ్యూజ్గా ఫాలో అయినప్పుడు ఇలా మనకి క్యాండిల్ చూసారా ఎగ్జాక్షన్ విక్. సో ఇలా బాడీ కంటే మనకి విక్ అనేది చాలా పెద్దగా ఉంది. సో ఈ టైంలో మనం వెంటనే నెక్స్ట్ క్యాండిల్లో బై చేయడం కరెక్టా కాదా? నెక్స్ట్ క్యాండిల్లో బై చేయకూడదు. ఎందుకు బై చేయకూడదు అండి? ట్రెండ్ మొత్తం డౌన్ సైడ్ ఉంది. సో ఇలాంటి టైంలో మీరు ఏం చేయాలంటే ఒక మంచి పుల్ బ్యాక్ గురించి చూడాలి. మంచి పుల్ బ్యాక్ గురించి చూసి మనకి ట్రెండ్ డౌన్ సైడ్ ఉంది కాబట్టి ఇక్కడ మనం పర్ఫెక్ట్గా సెల్ చేయొచ్చు. అర్థమవుతుందా? ఇలాంటి దగ్గర మనం పర్ఫెక్ట్గా సెల్ చేయొచ్చు. సో నెక్స్ట్ క్యాండిల్ ఒక మంచి టాప్ విక్ వేసిన వెంటనే ప్రీవియస్ క్యాండిల్ లోన్ కానీ బ్రేక్ చేస్తే మనం ఈ లో రీటెస్ట్ చేసే పాసిబిలిటీ చాలా ఎక్కువ కాబట్టి మనం ఇక్కడ సెల్ చేయొచ్చు. ఇక్కడ సెల్ తీసుకుని వెయిట్ మినిట్. ఓకే, ఇక్కడ సెల్ తీసుకుని మనం స్టాప్ లాస్ వచ్చి కరెంట్ క్యాండిల్ హై పెడతాం. సో అంతేకాకుండా ఇక్కడ మనకు చూస్తే రెసిస్టెన్స్ కూడా ఫామ్ చేస్తుంది. సో ఇక్కడ క్లియర్ రెసిస్టెన్స్ కూడా ఫామ్ చేస్తుంది. ఈ హైని ఒక బులిష్ క్యాండిల్ పక్కన ఒక బేరిష్ క్యాండిల్ ఫామ్ అయితే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎలా తీసుకోవాలి మీకు ఆల్రెడీ చాలా క్లియర్గా కోర్సులో చెప్పాను. అండ్ ఎప్పటికప్పుడు మనం లైవ్ స్ట్రీమ్స్ చేస్తున్నాం కదా, అందులో కూడా చాలా క్లియర్గా డ్రా చేసి చూపించాను కదా. సో ఇక్కడ సెల్ తీసుకొని మనకి ఈ లోన్ రీటెస్ట్ చేసే పాసిబిలిటీ చాలా ఎక్కువ. ఓకేనా. సో ఇది సో ఇప్పుడు రెసిస్టెన్స్ ఆర్ సపోర్ట్ల దగ్గర మనకి రిజెక్షన్ క్యాండిల్స్ ఫామ్ అవుతాయి. సో ఐ మీన్ రిజెక్షన్ క్యాండిల్ అంటే ఎగ్జాక్షన్ క్యాండిల్స్ అని అర్థం. సో ఇలా ఫామ్ అవుతున్నాయి అంటే మనం కొద్దిగా అలర్ట్గా ఉండాలి. అండ్ అక్కడి నుంచి ట్రెండ్ రివర్స్ అయ్యే పాసిబిలిటీ చాలా ఎక్కువ. అంటే ఎండే ట్రెండ్ కాదు, ఆ జస్ట్ పుల్ బ్యాక్ అండ్ అయ్యి మళ్ళీ ఓవరాల్ ట్రెండ్ వైపు వెళ్ళే అంటే ట్రేడ్స్ మూవ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. అండ్ ఒక్కొక్కసారి ఏం జరుగుతుంది అంటే ఇక్కడ మనకి బాడీ అనేది పెద్దగా ఉన్నా సరే అంటే క్లియర్ రిజెక్షన్ విక్ కనిపించినా సరే ఇప్పుడు ఎగ్జాంపుల్లో చూస్తే పెద్ద విక్ అండ్ బాడీ చూస్తే చాలా చిన్నగా ఉంది. మరి ఇది రిజెక్షన్ క్యాండిలే కదా. సో మన ఇక్కడ నుంచి డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే చేయొచ్చు. ఎప్పుడు ఈ క్యాండిల్ లోన్ బ్రేక్ చేస్తాయి. కొన్నిసార్లు కొన్ని క్యాండిల్స్ ఏం చేస్తాయంటే బాటమ్ విక్ ఫామ్ చేసి మొత్తం ఇలా విక్ ఫిల్ చేస్తాయి. బట్ ఇది వెరీ వెరీ రేర్. సో ఇలా చేసే పాసిబిలిటీ చాలా తక్కువ. సో దీన్ని మనం అంటే ఇటువంటి ట్రేడ్స్ అనేవి వెరీ రిస్కీ అండ్ ఫార్మేషన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఎప్పుడంటే ఇలా రిజెక్షన్ కనిపించిందో ఇలా ఎగ్జాక్షన్ విక్ ఫామ్ అయిందో మనకి ఆ తర్వాత క్యాండిల్ మోస్ట్లీ ఏమవుతుంది అంటే ఒక మంచి టాప్ విక్ వేసి ఇలా ఒక మంచి టాపిక్ వేసి లోన్ బ్రేక్ చేస్తుంది. సో ఇలాంటి దగ్గర మనం సెల్ చేయొచ్చు. ఓకేనా. నేను మళ్ళీ చెప్తున్నాను కదా క్లియర్గా కౌంటర్ ట్రెండ్స్ అనేవి బిగినర్స్ ట్రేడ్ చేయకూడదు. బిగినర్స్ ఎప్పుడు ట్రెండ్ వైపే ట్రేడ్ చేయండి. మనకి ఇది బెస్ట్ సెటప్స్ లైక్ పుల్ బ్యాక్ ఎంట్రీ కానీ ఏ ప్లస్ ఎంట్రీ కానీ సో ఇలాంటి బెస్ట్ సెటప్స్ ఉన్నాయి కదా అవి ట్రేడ్ చేయండి. సో ఎక్స్పీరియన్స్ ట్రేడర్స్ పుల్ బ్యాక్స్ ట్రేడ్ చేయొచ్చు. ఎందుకంటే మీరు ఐ మీన్ మీకు రిస్క్ మేనేజ్ చేయడం కట్టవచ్చు కాబట్టి మీరు ట్రేడ్ చేయొచ్చు కాబట్టి చేయొచ్చు. సో బిగినర్స్కి నేను మాత్రం ఈ కౌంటర్ ట్రెండ్ ట్రేడ్స్ కానీ పుల్ బ్యాక్స్ కానీ రికమెండ్ చేయను.
ఓకే, సో ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది. సో జాయిన్ అవ్వండి, అక్కడ మీ ప్రతి క్వశ్చన్కి నేను ఆన్సర్ చేస్తాను. స్టిల్ మీకు ఏ క్వశ్చన్స్ ఉన్నా సరే అక్కడ అడగొచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.